గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన గుంటూరు పట్టణంలో ఈ నెల జూన్ 17వ తారీఖు ఉదయకాలం మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. 17వ తారీఖు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో కదలబోతున్నారు. గుంటూరు పట్టణంలో బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబోతున్నారు. బలమైన అద్భుతమైన కార్యాలు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ బంధువులతో కలిసి రండి, మీ కుటుంబాలతో కదిలి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు లేచి ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నాను. ఉదయకాలమే లేవగానే యేసయ్యను కలుసుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం కదా. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చే ప్రతి మాట మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది కదండి. శ్రేష్టమైన వాగ్దానాల చేత దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. ఈ దినం కూడా దేవుడు మంచి శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానం మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారండి. దేవుడు అంటున్నారు, నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, ఆర్థిక పోరాటాలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అలాగే చాలని జీతాల వలన పడుతున్న ఇబ్బందులు కావచ్చు, నిరుద్యోగ సమస్యను బట్టి కావచ్చు, అలాగే బిడ్డలు లేని పరిస్థితిని బట్టి కావచ్చు, అలాగే భర్త ద్వారా శోధించబడుతున్న పరిస్థితులను బట్టి కావచ్చు, అలాగే నీ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను బట్టి కావచ్చు, నీ శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి కావచ్చు, ప్రతిదినము ఏడుస్తూ దుఃఖంతో నా జీవితంలో ఇక నేను సంతోషాన్నే చూడలేనా, నా బ్రతుకంతా జీవితం అంతా కూడా ఇంతేనా. కొంతమంది చెబుతుంటారు, నేను పుట్టిన దగ్గర నుంచి కష్టాలేనండి, ప్రతిరోజు ఏడిపోయానండి, నా జీవితంలో ఆనందమే లేదు, ఇక నా జీవితం ఇలాగే ముగిసిపోద్దేమో, ఈ దుఃఖమే నా జీవితంలో అని చాలామంది బాధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, చూడండి, మనల్ని ఎప్పుడు కూడా దుఃఖంలో దేవుడు మనల్ని ఉంచడండి. మన జీవితంలో పరిస్థితులను మనం మార్చగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనే సర్వ సృష్టికర్త అయిన దేవుడే. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ యేసయ్య నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతున్నాయి. నీ దుఃఖ దినాలు ఏ మనుషుడు సమాప్తం చేయలేడు, కానీ నీ దుఃఖ దినాలు సమాప్తం చేయగలిగిన సర్వోన్నతుడైన దేవుడు నీకు చెప్తున్నాడు, నీ దుఃఖ దినాలన్నీ సమాప్తం అయిపోతున్నాయని. అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో సంతోషం స్టార్ట్ కాబోతుంది. నీ జీవితంలో ఒక నూతనమైన మార్పు రాబోతుంది. నీ వినూత్నమైన పరిస్థితుల్లోనికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించబోతున్నారు. ఇప్పుడు వరకు ఏ పరిస్థితులను బట్టి నువ్వు దుఃఖపడుతూ వచ్చావో, ఏ పరిస్థితులకు మారవనుకున్నావో, ఏ పరిస్థితులను ఇబ్బంది పెడుతూ దుఃఖపెడుతూ వచ్చాయో అవన్నిటినీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా నీకు మార్చబడుతుంది. ఈ రోజుతో దేవుడు చెప్తున్నాడు, నీకు నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతున్నాయి. దేవుని బిడ్డ, చూడండి, హన్న చాలా సంవత్సరాలు బిడ్డలు లేక అనేక రకాల నిందలతో దుఃఖపడుతూ వచ్చింది. కానీ ఒక రోజున దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఆమె దుఃఖ దినాలు సమాప్తమైనాయి. తన కన్నీళ్లు నాట్యంగా మార్చబడినాయి. తన నింద కొట్టివేయబడింది. తన గర్భం తెరవబడి చక్కని బిడ్డలను దేవుడు ఇచ్చాడు కదా. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి.
మరి నీ జీవితంలో నూతనమైన ఆరంభం దేవుడు ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఎంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామా అండి. పరిశుద్ధుడా మహోన్నతులకు దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. నీ దుఃఖ దినములు సమాప్తములగునని మాకు వాగ్దానం ఇచ్చేవు దేవా నీకు వందనాలు. ఈ వాగ్దానం వింటున్న చూస్తున్న బిడ్డల జీవితాల్లో నాయన వారికున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని బట్టి ప్రతి దినము ఏడ్పే వారి జీవితంలో ఆనందం లేక సంతోషం లేక అయా కృంగిపోయిన స్థితిలో నీ బిడ్డలు ఉన్నారు. కానీ ఈరోజు మీరు చెప్పారు నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతున్నాయని. మేము నమ్ముతున్నామయ్యా, విశ్వసిస్తున్నాం ప్రభా. ఎంతోమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ప్రభా. వారి దుఃఖ దినాలన్నీ సమాప్తం చేస్తున్నందుకు వందనాలు డాడీ. అయ్యా వారి జీవితంలో ఒక నూతనమైన ఆరంభాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలు. అయ్యా వివాహ విషయాల్లో వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి, ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు ఆరంభమగును గాక. తండ్రి నాయన ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించారు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.